అక్షయ తృతీయకి బంగారం కొనాల్సిందేనా? ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ అనగానే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న అన్నిటినీ ఎన్ని దేవాలయాలలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నీ తెలియజేశాం. వాటన్నిటినీ వదిలేసి బంగారం వెనకబడతారు. బంగారం కొనాలి, బంగారంనే మనము తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి, అప్పులు చేసైనా కానీ సరే బంగారం ఆ రోజు 1 గ్రామ్ ఎందుకు కాదు కొనాలి అనేటటువంటి సంకల్పంతో ఉన్నవారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఏంటంటే, అక్షయ తృతీయ రోజు ఎవరైతే బంగారాన్ని కొంటారో వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారము కొనడం కాదు, బంగారము దానము చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేస్తేనంట వారికి గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం, కాశీలో వారు నివసించినటువంటి పుణ్య ఫలితము లభిస్తుందంట. కాబట్టి ఆ రోజు బంగారాన్ని దానం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే బంగారము కొనాలి అనుకుంటున్నారో వారికి ఇంకో విషయం ఏంటంటే, బంగారములో కలిపురుషుడు ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. మరి కలిపురుషుడు ఏ బంగారంలో ఉంటారంటే, మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్న ప్రతి బంగారంలో కలిపురుషుడు ఉండడమ్మా. కానీ ఎవరైతే అధర్మంగా సంపాదించిన ధనముతో బంగారాన్ని కొంటారో వారి దాంట్లో ఖచ్చితంగా కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి అలాంటి అధర్మంగా తెచ్చినటువంటి ధనముతో కొన్న బంగారం ఏదైతే ఉందో అది దానము చేయాలి. ధర్మంగా తెచ్చుకున్నటువంటి ధనము ఏదైతే బంగారం ఉందో దాన్ని ఆ రోజు పూజించుకోవాలి. కాబట్టి ఎవరైనా కానీ సరే బంగారము కొనుగోలు చేయాలన్న వాళ్ళందరూ కూడా అక్షయ తృతీయానే ప్రత్యేకంగా అనిపించి వారు అప్పులు చేసి మరి బంగారాన్ని కొంటారు. అలాంటిది చేయకూడదమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. అలాగే మనకు ఏ బంగారాన్ని అయితే మనము ధర్మంగా కొంటామో అది మనకు క్షిరస్థాయిగా నిలిచిపోతుంది, అక్షయముగా ఉంటుంది. అధర్మంగా కొన్నది ఏదైతే ఉందో తొందరగా మన నుంచి విడిపోయి ఆ యొక్క అక్షయ ఫలితము లేకుండా చేస్తుంది. కాబట్టి ధర్మంగా చేసినటువంటి దాన్ని మనము కొనుగోలు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది.